ఫ్రెండ్స్, పీవీఎస్కే కుకింగ్లో పచ్చెనపప్పుతో ముట్టీలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా బాగుంటాయి. పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు పచ్చెనగపప్పుని ముందుగా 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, అల్లము, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని 3 ఎండుమిర్చిని తీసుకున్నాను. మనం నానబెట్టిన పచ్చెనపప్పుని బాగా కడిగిన తర్వాత ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీలు పెట్టుకునే ప్లేట్కి ఈ విధంగా మొత్తం ఆయిల్ రాసి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు వాటర్ పోసి పొయ్యి వెలిగించి ఈ ప్లేట్ అందులో పెట్టి మూత పెట్టేస్తున్నాను. ముందుగా హీట్ చేసుకోవాలి. ఈ లోపల మనం పిండిని కలుపుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరి తురుములో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చెనపప్పు పేస్ట్ని వేసేస్తున్నాను. ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి అన్నీ వేసేస్తున్నాను. దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండట్లో ఒక 3 స్పూన్లు 2 స్పూన్లు కానీ ఆయిల్ తీసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర అవి ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకుందాము. ఇంగువ పొడి కూడా కొంచెం చల్లుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తిరగమాతని ఇందులో వేసేస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి స్నాక్ ఐటము. ఇప్పుడు ఈ పిండిని 1 నిమిషం తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా మొత్తం అంతా మిశ్రమాన్ని బాగా కలిపి ఇలా కుడుముల్లాగా ఒత్తుకుంటాము. ఇలా ముద్దల్లాగైనా చేసుకోవచ్చు, లేదా వేరే షేప్లో అయినా చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు మూత తీసాను కదా, ఆవిరి వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసుకుందాము. ఇడ్లీ పాత్రలు అన్నీ పెట్టేస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా తిన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసాను. ఇప్పుడు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. ఇవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.